ప్రస్తుతం మనతో పాటు రాష్ట్ర నాయకులు ఉన్నారు, ఆయనతో కూడా మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్కారం. సార్ నమస్తే అమ్మా. సార్ మీరు చెప్పండి, ఈ 72 గంటల నిరాహార దీక్ష ఎలా ఉండబోతోంది? ఈ బీసీ రిజర్వేషన్ల గురించి మీరు ఏం చెప్తారు? అమ్మ, ఈ బీసీ 42% రిజర్వేషన్ అమలు కోసం మరి కవితమ్మ జాగృతి సంస్థ ఆధ్వర్యంలో గత అనేక సంవత్సరాలుగానే ఈ ఉద్యమాన్ని తీసుకొని పోరాటం చేస్తూ ఉన్నది. ముఖ్యంగా ఈరోజు తలపెట్టినటువంటి ఈ 72 గంటల దీక్ష కార్యక్రమానికి ఇవాళ ఒక్క కవితమ్మ గారు మాత్రమే ఏదో దీక్ష కూర్చొని ఇక్కడితో ఆగిపోయేటువంటి పరిస్థితి ఏమి కాదు. ఈ దీక్షకు కూడా తెలంగాణలో 112 కులాలు బీసీలో ఉంటే ఇవాళ 72 కులాలు మన కవితమ్మ గారి వెంబడి ఉన్నారు. వాళ్ళంతా కూడా ఇప్పటికే అన్ని జిల్లాల్లో రౌండ్ టేబుల్ సమావేశాలు జరిగినాయి. వాళ్ళ కుల సంఘాలలో ఈ 42% రిజర్వేషన్ ఇప్పుడు సాధించుకోకపోతే ఇక జీవితంలో ఎప్పుడు సాధించుకోలేం, మనం కవితమ్మ గారి వెంబడి నిలబడిచింది అని ఆయా కుల సంఘాలు తీర్మానం చేసుకొని ఇవాళ గ్రామ మండల జిల్లా స్థాయిలలో కూడా ఈ యొక్క రాష్ట్ర రిజర్వేషన్ సాధన ఉద్యమాన్ని బలోపేతం చేసుకున్నారు. మరి ఇవాళ నుండి ఈ 72 గంటలు జరిగేటువంటి ఈ దీక్షలో కూడా 33 జిల్లాలు తెలంగాణ రాష్ట్రంలో ఉంటే రోజుకు 11 జిల్లాల చొప్పున ఈ 72 కుల సంఘాల నాయకులందరూ వచ్చి కూడా కవితమ్మ గారితో ఈ దీక్షలో కూర్చుంటారు. సంపూర్ణ మద్దతు వాళ్ళు తెలియజేస్తారు. ఈ 72 గంటల తర్వాత కేంద్రం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ ఈ 42% రిజర్వేషన్ అమలు చేయకుండా మరి స్థానిక ఎన్నికలకు పోతే తప్పనిసరిగా ఎన్నికల్లో ఆ 2 పార్టీలకు తగిన గుణపాఠం చెప్పడానికి బీసీ సామాజిక వర్గం సిద్ధంగా ఉన్నది. అదేవిధంగా జాగృతి పక్షాన, యూపీఎఫ్ పక్షాన ఇటు రాష్ట్ర ప్రభుత్వం మీద అటు కేంద్ర ప్రభుత్వం మీద 42 సాధించే వరకు తగినటువంటి ఎత్తుగడలతో తగినటువంటి కార్యాచరణ ప్రణాళికతో సాధించేంత వరకు కూడా పోరాటం చేయడానికి కవితమ్మ గారు సిద్ధంగా ఉన్నారు. 2 నెలల్లో ఈ లోకల్ బాడీ ఎన్నికలకు సంబంధించి నోటిఫికేషన్ విడుదల చేయాలి అని చెప్పి సుప్రీంకోర్టు ఆల్రెడీ ఆర్డర్ పాస్ చేసింది. అయినా కూడా అంటే ఇప్పుడు ఈ 42% సంబంధించింది కూడా అంటే ఆర్డినెన్స్ మేము ఇస్తున్నామని చెప్పేసి ప్రకటించింది మన ప్రభుత్వం, తెలంగాణ ప్రభుత్వం. అంటే దీని గురించి మీరేం చెప్తారు? అంటే లోకల్ బాడీ ఎన్నికలు ఇప్పుడే రావాలి అంటారా, 42% అమలు చేసిన తర్వాతనే రావాలి అంటారు? నిజంగా కూడా 42% బీసీలకు రిజర్వేషన్ అమలు కావాలనేటువంటి ఈ పోరాటాన్ని కవితమ్మ గారు రైల్ రోకో ప్రోగ్రామ్ను సీరియస్గా ఒత్తిడి పెంచడం వల్లనే ఇక్కడ ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వము ఆర్డినెన్స్ తీసుకొని వచ్చి మేము ఎన్నికలకు పోతాము, తప్పనిసరిగా 42% అమలు చేసినాకనే పోతామని చెప్పేసి జనానికి మెప్పించి ఒప్పించేటువంటి ప్రయత్నం చేశారు. కానీ ఇక్కడున్న గవర్నరు ఆర్డినెన్స్ అమలు చేయకుండా అది కూడా కేంద్ర ప్రభుత్వానికి పంపించడం వల్ల ఇవాళ వాళ్ళు ఏదో కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి చేస్తామని చెప్పేసి ఏదో ఢిల్లీలో 4-5 రోజుల ధర్నా కోసం అని చెప్పేసి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. మేము ఇక్కడ బీసీ వర్గం పక్షాన అలాగే జాగృతి పక్షాన ఇప్పటికే డిమాండ్ చేస్తూ ఉన్నాం. 2 నెలలు కాదు, 4 నెలలైనా పర్వాలేదు, ఇంకా ఎంతకాలమైనా పర్వాలేదు. తెలంగాణలో బీసీలకు 42% వాళ్ళు చెప్పినదే, ఇది మనం చెప్పింది కాదు. అది అమలు చేసిన తర్వాతనే ఎన్నికలకు పోవాలని జాగృతి పక్షాన, యూపీఎఫ్ పక్షాన మేము ప్రత్యేకంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. అది కాదు అని వాళ్ళు కనుక కోర్టు ఇచ్చినటువంటి ఆదేశానుసారం తొందరపడి ఏదో పార్టీ పక్షాన రిజర్వేషన్ ఇస్తామంటున్నారు. అది బీజేపీ అయినా కాంగ్రెస్ అయినా ఇంకే పార్టీ అయినా పార్టీ పరంగా ఇచ్చేటువంటి రిజర్వేషన్ ఆమోదయోగ్యం కాదు, అది తాత్కాలికమే. దాన్ని బీసీ సమాజం అంగీకరించడానికి సిద్ధంగా లేదు. అందుకనే బీసీ సమాజానికి మీరు ఇచ్చిన హామీ ప్రకారం 42% అమలు అయ్యేదాకా ఎన్నికలకు పోవద్దని కోరుతా ఉన్నాం. ఒకవేళ పోయేదానికి వాళ్ళు కనుక సాహసిస్తే ఇలా బీసీ సమాజం తెలంగాణలో వాళ్ళకి స్థానిక సంస్థల ఎన్నికల్లో తగిన గుణపాఠం చెప్తారని మాత్రం ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం. ఇప్పటికే 2 సంవత్సరాల నుంచి వెళ్ళి అటు మనం చూస్తూనే ఉన్నాం, ఎంపీటీసీలు కావచ్చు, సర్పంచులు కావచ్చు, అసలు ఎలాంటి పాలనకు సంబంధించి లేదు అంటే ఊళ్ళల్లో, రూరల్ ఏరియాల్లో. ఇప్పుడు ఇప్పటికైనా ఈ లోకల్ బాడీ ఎన్నికలు పెట్టి అక్కడ పరిపాలన సరిగ్గా చూసుకునే అవకాశం ఉంటుంది కదా. ఇప్పుడు ఈ 42% బీసీ రిజర్వేషన్ అని చెప్పి ఇప్పుడు మొత్తం ల్యాగ్ అవుతుంది అని చెప్పేసి కొంతమంది వాదన. అమ్మ, పరిపాలన నిజంగా చూసుకుంటే గత ప్రభుత్వం 10 సంవత్సరాలు పాలించిన తీరుకును ఈ 2 సంవత్సరాల తీరుకు ప్రజలందరూ తేల్చుకొని కూర్చున్నారు. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారు అసమర్థుడు, గత ప్రభుత్వం చేసిన వాటిని కూడా అమలు చేయలేనటువంటి బలహీనుడు,
గత ప్రభుత్వం కంటికి రెప్పగొట్టుకునేంతసేపు కూడా కరెంటు పోలేనటువంటి పరిస్థితిలో 10 సంవత్సరాలు ఈ రాష్ట్రంలో నాణ్యమైన విద్యుత్ అందిస్తే అమలు చేసిన దాన్ని కంటిన్యూగా చేయడం సాధ్యపడినటువంటి పరిస్థితి. అలాగే మరి ఇంకా అనేకమైనటువంటి స్కీములన్నిటి కూడా అదే పద్ధతిలో పరిపాలన లేనట్టుగానే మనకు తెలుస్తూ ఉన్నది. అందుకని ఇప్పుడు ఈ స్థానిక సంస్థల ఎన్నికలు జరగనంత మాత్రాన ఈ ప్రజలకు ఏదో నష్టం జరుగుతుందనేటువంటి వాదన తప్పు. అది కేవలం వాళ్ళ యొక్క ఉనికి కోసం వాళ్ళు చేస్తున్నటువంటి ప్రయత్నం. మనం పక్కనున్న కర్ణాటక చూసాం. 69% రిజర్వేషన్ అమలు చేస్తున్న సందర్భంలో 9 సంవత్సరాలు వాళ్ళు ఎన్నికలు జరపకుండా ఆపుకోగలిగారు. రాష్ట్రం ఏం నష్టపోలేదు కదా, రాష్ట్రం ఏం కొట్టుకుపోలేదుగా. అందుకని అది ఏదో ఇక్కడ అమలు చేయలేము కాబట్టి ఆ సాకులు చెప్పి తప్పించుకునే ప్రయత్నం తప్ప వాళ్ళకు దాంతో తప్పించుకునే అవకాశం కూడా లేదు. ఇప్పుడు ఈ 42% ఒకవేళ అమల్లోకి వస్తే ఈ రిజర్వేషన్ అంటే ముఖ్యంగా రాజ్యాంగానికి వ్యతిరేకం అవుతుంది అని చెప్పేసి కొంతమంది అనలిస్టులు అంటున్నారు. దీనికి మీరేమంటారు? అమ్మ, ఇది రాజ్యాంగానికి ఎట్టి పరిస్థితుల్లో వ్యతిరేకం కాదు అనేది మనం ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్తో తేల్చుకోగలిగాం. గతంలో ఏదైతే సుప్రీంకోర్టు 50% సీలింగ్ ఉండేనో ఆ సీలింగ్ ఆ 10% ఈడబ్ల్యూఎస్ ఎన్నికల రిజర్వేషన్ వచ్చిన తర్వాత అది ఆల్రెడీ మన తెలంగాణలో 53% వెళ్ళిపోయింది. ఇంకా ఆ రిస్ట్రిక్షన్స్ మనకు వర్తిస్తుంది అనేటువంటి పరిస్థితి ఏం లేదు. అదేవిధంగా రాజ్యాంగాన్ని ఇది కనుక ఉల్లంఘించినట్లయితే కర్ణాటక రాష్ట్రం ఎలా 69% అమలు చేస్తున్నది? ఈ మధ్య కాలంలో అన్ని రాష్ట్రాల్లో కూడా మా రాష్ట్రంలో మేమెంతో మాకంత అవకాశం ఉండాలని ప్రతి సమాజం కోరుకుంటుంది. అది ఎస్సీయా, ఎస్టీయా, బీసీయా, మేమెంతో మాకంత వాటా అనేటువంటి డిమాండ్ వచ్చింది. అనేక రాష్ట్రాల్లో ఇది ఇంప్లిమెంటేషన్లో ఉంది. కాబట్టి ఇది రాజ్యాంగ వ్యతిరేకం ఏం కాదు. కానీ కొన్ని వర్గాలు కావలసి ఇది రిజర్వేషన్ అమలు చేస్తే మా పుట్టగతులు ఉండవు, మా ఉనికి పోతుంది, ఇక మాకేం సీట్లు దక్కుతాయి. ఇవాళ మేము 4% ఉన్నోళ్ళము 80% ప్రయోజనం పొందుతున్నాం. ఇవాళ 80% ఉన్నోళ్ళు 4% కూడా పొందుతలేరు. అది తారుమారు అయితే మా జీవితాలు ఆగమైతే అనే భయంతో అలా రాజ్యాంగం అడ్డం పెట్టుకొని తప్పించుకోవాలని చూస్తున్నారు తప్ప రాజ్యాంగానికి ఇది ఎట్టి పరిస్థితుల్లో ఆ రాజ్యాంగాన్ని వ్యతిరేకించినట్టు కాదు అనేది ఇవాళ సమాజం అంతా గుర్తిస్తున్నది. అంటే ఇప్పుడు మీరు ఫైనల్గా ఏం చెప్తారు? ఈ బీసీ రిజర్వేషన్కి సంబంధించి ఇప్పుడు దాదాపు 72 గంటల నిరాహార దీక్ష చేస్తాం అని చెప్పేసి అంటున్నారు. కానీ ప్రభుత్వం 48 గంటలే పర్మిషన్ ఇచ్చింది అని చెప్పేసి ఇందాక కవితక్కే మనకు మెన్షన్ చేశారు. అంటే దీని గురించి మీరేం చెప్తారు? అమ్మా, ఇది 48 గంటలు కూడా ఇవ్వలేదు. ఈరోజు సాయంత్రం 4 గంటల వరకే అధికారికంగా అనుమతి ఇచ్చారు. కానీ కవితమ్మ గారు డీజీపీ గారితో మాట్లాడుతున్న సందర్భంలో 48 అవర్స్ కంటే ఎక్కువ ఇవ్వలేము అని చెప్పేసి డీజీపీ గారు కరాఖండిగా చెప్పారు. దాంతో మేము ఈ పోలీస్ యంత్రాంగాన్ని నమ్మక హైకోర్టుకు అప్రోచ్ అయ్యాం శనివారం రోజు. ఈరోజు మధ్యాహ్నం లంచ్ మోషన్లో హైకోర్టు వారు తప్పనిసరిగా 72 గంటల పాటు అనుమతి ఇస్తారనేటువంటి విశ్వాసంతో మేము ఉన్నాం. కోర్టు మీద మాకు నమ్మకం ఉంది, గౌరవం ఉన్నది. ఒకవేళ కోర్టు కూడా మాకు 72 గంటలకు అనుమతి ఇవ్వకపోతే, మాకు సహకరించకపోతే కవితమ్మ గారు ఆల్రెడీ నిన్ననే ప్రకటించారు, ఇక్కడ చేసినంతసేపు ఈ గ్రౌండ్లో చేస్తాం, మిగిలిన సమయం అంతా తన ఇంటికాడ కూర్చొని 72 గంటల నిరాహార దీక్ష గురించి వెనక్కి జరిగేది లేదు, 72 గంటలు చేసి తీరుతామని కవితమ్మ గారు చెప్పారు. యావత్తు బంజారా మన బీసీ సమాజం అంతా కూడా దాన్ని అంగీకరించాయి, అక్కతో ఉంటున్నాయి. అంటే ఇప్పుడు మీరు ఇక్కడ ధర్నా మొదలుపెట్టారు ఇందాక, కానీ అటు చూస్తే ఇప్పుడు కాంగ్రెస్ నేతలు మహిళా నేతలతో కలిసి ఇప్పుడు ఢిల్లీ వెళ్తున్నారు, జంతర్ మంతర్ దగ్గర నిరాహార దీక్ష చేయడానికి. దాదాపు 3 రోజుల ప్రయాణం ఇది. దీని గురించి మీరేమంటారు? మేము వాళ్ళ జంతర్ మంతర్ ధర్నా చేయడాన్ని అది నిజమైంది లేదా చిత్తశుద్ధితో చేస్తున్నది అని విశ్వసించడం లేదు. వాళ్లకు చిత్తశుద్ధి ఉంటే వాళ్ళు ఇక్కడ ఉన్నటువంటి అందరు ప్రతిపక్షాలన్నింటినీ కూడా తీసుకొని రాష్ట్రపతి దగ్గర కూర్చొని ఒప్పించేటువంటి ప్రయత్నం చేయమనేది ఒక డిమాండ్ చేశాం. రెండోది, ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి 8 మంది ఎంపీలు ఉన్నారు. ఇప్పటివరకు పార్లమెంట్లో వాళ్ళు తెలంగాణ 42% రిజర్వేషన్ మీద ఎటువంటి స్పందన కానీ పోరాటం కానీ చేయలేదు. వాళ్ళతో పాటు కూడా బీజేపీలో కూడా 8 మంది ఎంపీలు ఉన్నారు. కానీ ఇప్పటివరకు కూడా వాళ్ళు నోరెత్తలేదు. కానీ వాళ్ళేమో మాదే న్యాయబద్ధమైనటువంటి పోరాటం, మేమే బీసీల కోసం చేస్తున్నామని నిన్న కూడా వాళ్ళు ఇక్కడ ధర్నాలు చేశారు. అంటే కాంగ్రెస్ ధర్నా చేస్తుంది, బీజేపీ ధర్నా చేస్తుంది, మరి అమలు ఎవరు చేయాలి? అధికారం వాళ్ళ చేతుల్లో పెట్టుకు, రాష్ట్రంలో కాంగ్రెస్, దేశంలో బీజేపీ, 2 పార్టీలు అధికారంలో ఉండి అమలు చేయవలసిన దాన్ని అమలు చేయకుండా, చిత్తశుద్ధి చూపకుండా దాని నుంచి తప్పించుకోవడానికి మేమేదో చేస్తున్నామని బీసీ సమాజాన్ని మోసం చేయడానికి ఆ కుట్రలు తప్ప అందులో వాళ్ళేదో పోరాటం చేసి సాధిస్తారనే విశ్వాసం అయితే ఈ సమాజానికి లేదమ్మా.
ఓకే సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. సో చూసారు కదా, మొత్తానికి ఈ 72 గంటల నిరాహార దీక్షకు సంబంధించి ఖచ్చితంగా ఇది మేము కొనసాగిస్తూనే ఉంటాము. ఎందుకనంటే ఇప్పుడు బీసీలకు సంబంధించి ఇప్పటి వరకు అన్యాయమే జరిగింది, ఖచ్చితంగా న్యాయం అయితే జరగలేదు. కాబట్టి దీనికి సంబంధించి ఒక క్లారిటీ వచ్చే వరకు, అంటే దాదాపు 72 గంటల వరకు మంచి నీళ్లు కూడా ముట్టం అని చెప్పేసి ఇక్కడ కవితక్కతో పాటు మొత్తం జాగృతి బీఆర్ఎస్ నాయకులు కూర్చున్నారు అని చెప్పుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు తెలంగాణ జాగృతికి సంబంధించిన వాళ్ళు అయ్యి ఉండొచ్చు, కానీ ఇంతకుముందు బీఆర్ఎస్ నాయకులు వీళ్ళంతా. సో వీళ్ళు ఇప్పుడు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితతో పాటు ఇప్పుడు అందరూ నాయకులు ఇక్కడే కూర్చున్నారు. అంటే ఎక్కడికి ఇప్పుడు ఒక పక్క బీజేపీ మేము అమలు చేయడానికి సిద్ధంగా ఉన్నాము అని చెప్తున్నారే కానీ దీనికి సంబంధించి ఎలాంటి సమాధానం లేదు. ఇంకో పక్క అటు కాంగ్రెస్ నేతలందరూ ఇప్పుడు మనం చూసాము, పొద్దున 9 గంటలకి చెర్లపల్లి రైల్వే స్టేషన్ నుంచి ఢిల్లీ వెళ్తున్న సందర్భం కూడా చూసాము. అక్కడ దాదాపు 3 రోజులు ఈ జంతర్ మంతర్ దగ్గర ధర్నా చేస్తామని చెప్పేసి వాళ్ళు ప్రకటించారు. అంటే ఇక్కడ అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ కూడా ఇప్పుడు ధర్నా చేయడానికి సిద్ధమైంది. ఇంకో పక్క తెలంగాణ జాగృతి దీనిపైన సిద్ధమయ్యింది. కానీ ఇక్కడ జాగృతికి సంబంధించి మాత్రం ఏదైతే 72 గంటల ఈ నిరాహార దీక్ష ఉందో దీనికి సంబంధించి ఖచ్చితంగా 33 జిల్లాల నుంచి విడతల వారీగా 11 జిల్లాల నుంచి వెళ్ళి ఇక్కడికి రోజుకు వస్తారు అని చెప్పేసి అంటున్నారు. కానీ ఇంతవరకు ఇప్పుడు ఈరోజు మాత్రం సాయంత్రం 4 గంటల వరకే కేవలం పర్మిషన్ ఉంది అని చెప్పేసి అంటున్నారు. కేవలం 48 గంటల వరకే మేము పర్మిషన్ ఇవ్వగలమని చెప్పేసి రాష్ట్ర డీజీపీ కూడా కవితక్కతో అన్నారంట. మరి నెక్స్ట్ ఎలా ఉండబోతోంది అని అంటే మాత్రం ఖచ్చితంగా ఒకవేళ ఇక్కడ కుదరకపోతే, ఈ ధర్నా చౌక్లో కుదరకపోతే ఖచ్చితంగా ఏ ఊర్లో ఏ బావికాడ కూర్చున్నా అక్కడి నుంచే మీరు దీక్ష కొనసాగించాలి అని చెప్పేసి కవితక్క పిలుపునిచ్చారు. మరి చూద్దాం మరి ఎలాంటి అప్డేట్స్ ముందరికి వస్తాయనేది. ఎందుకంటే ఇప్పుడు చూస్తూనే ఉన్నాము, ఇక్కడైతే దాదాపు జనంతో నిండిపోయింది ధర్నా చౌక్. మరి నెక్స్ట్ ఏం జరగబోతుంది అంటే ఈ పర్మిషన్కి సంబంధించి ఈరోజు 4 గంటల వరకైనా లేకపోతే రేపటి వరకు కంటిన్యూ అవుతుందా అనేది ఖచ్చితంగా చూడాల్సిందే. సో ప్రస్తుతం యూత్ లీడర్ సంపత్ గారు ఉన్నారు, ఆయనతో కూడా మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. నమస్తే సార్. నమస్తే అమ్మా. మీరు ఇప్పుడు మద్దతుగా ఇక్కడికి వచ్చారు కవితక్కకి, అంటే ఈ నిరాహార దీక్షకి మద్దతుగా. ఇప్పుడు మీరేం చెప్తారు దీని గురించి? ఈరోజు కవితక్క గారు ఏదైతే బీసీల కొరకు ఈ 42% రిజర్వేషన్ సాధించేందుకు ఈ పోరాటం చేస్తారో, ఈ నిరాహార దీక్షకు మేము మద్దతుగా కామారెడ్డి జిల్లా నుంచి అన్ని కులాల సంఘాలు, ఇవాళ గొర్రె కాపరులు కావచ్చు, గౌడ సోదరులు కావచ్చు, మత్స్యకారులు కావచ్చు, అనేక రకాలుగా కుల సంఘాలుగా కవితక్క గారి దీక్షకు మద్దతుగా ఇవ్వడానికి ఇవాళ కామారెడ్డి జిల్లా నుంచి మేము రావడం జరిగింది. అంటే ఇప్పుడు ఈ 42% రిజర్వేషన్ వస్తుంది అని చెప్పేసి మీరు నమ్ముతున్నారు? ఎందుకంటే సుప్రీంకోర్టు మేము కాదు నిర్ణయం తీసుకోవాల్సింది గవర్నర్ అని చెప్పేసి ఆల్రెడీ ఫిక్స్ చేసేసి, ఇప్పుడు ఏది ఏమైనప్పటికీ కవితక్క గారు ఒక పట్టుబట్టిరంటే పట్టు వదులరు. ఎందుకంటే ఈ బీసీలకు 42% కవితక్క గారు సాధిస్తారనే నమ్మకం మాకుంది. అందుకే అక్క నాయకత్వంలో మేమందరం కామారెడ్డి జిల్లా నుంచి ఇక్కడికి వచ్చేయడం జరిగింది. థ్యాంక్ యూ వెరీ మచ్.